but to announce the largest AI infrastructure project by far in history, and it's all taking place right here in America. సో ఆట మొదలైంది కదా, చూసారు కదా. స్టార్గేట్ ప్రాజెక్టు $500 బిలియన్, $500 బిలియన్ అంటే భారతదేశ డబ్బుల్లోని 42,50,000 కోట్లతోని కొత్త ఏఐ ప్రాజెక్ట్ అయితే మొదలైపోయింది. వచ్చిన 24 గంటలు ఇంకా కాలేదు, చాలా 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 పాలసీస్ తీసేసుకున్నారు. సో ఇది ఒక మచ్చు తునక. సో భారతీయులకి దెబ్బ ఏ విధంగా పడింది, నిజంగా పెద్ద దెబ్బ పడిందా, అది ఏమైనా తప్పిదమా, దాని గురించి డిస్కస్ చేద్దాం. నేను ఏ ఛానల్ చూసినా, ఏ వీడియో చూసినా ఏవేవో తమ్నెల్స్ ఉన్నాయి. నిన్న రాత్రి ఒక బాగా విశ్లేషణ, రాజకీయ విశ్లేషణ, ఇంటర్నేషనల్ విశ్లేషణ ఇచ్చిన ఒక ఆయన వీడియో కూడా చూశాను. ఆయన కూడా ఒకటైతే ఒక తప్పు చెప్పారు. సో ఇక నుంచి మీరు ఏమైనా యూఎస్ పాలసీ, యూఎస్ రిలేటెడ్ వీడియోస్ ఉంటే, మనకి బాగానే వ్యూవర్షిప్ ఉంది కాబట్టి నేను రీసెర్చ్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్, చాలా మంది వీడియోలు చూసి చాలా భయపడిపోతున్నారు. మళ్ళీ చెప్పాను మీకు లాస్ట్ వీడియోలోని, రవి గారు మాకు భయం వేస్తుంది, మా అమ్మాయి వెళ్ళింది, H1 పోతుందా, ఓపీటీ పోతుందా, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, తర్వాత సిపిటి పోతుందా, ఏమైనా వెనక్కి వచ్చి అలా జాబ్స్ ఎక్కిపోతాయి, అలా వర్రీ అయిపోతున్నారు. ఈ వర్రీలన్నీ మీరు రకరకాల ఛానల్స్, రకరకాల తమ్నెల్స్ చూడకండి, ఇక్కడికి వచ్చేసి చూడండి. సో భారతీయులకి ఏ విధంగా దెబ్బ, మొదటి రోజు పెట్టిన ఇంపార్టెంట్ పాలసీస్ ఏంటి, బర్త్ రేట్ తీసేసాడు, బర్త్ రేట్ సిటిజన్షిప్ అయితే తీసేసాడు, ఎందుకు తీసేసాడు, దానివల్ల రిపర్కషన్స్ ఏంటి, అది నిజంగా తప్పు పాలసీయా, నిజం పాలసీయా, అవన్నీ ఈ వీడియోలోకి మనం కవర్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. హాయ్ గాయ్స్, సో ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు మీకు మొత్తానికి ఏం జరిగిందో, మొదటి రోజు ఎన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేశారు, అందులో ముఖ్యమైనవి ఏంటి, ఏ విధంగా భారతీయులకి, ఇండియన్స్ కి, అంటే అక్కడ ఉండే ఎన్ఆర్ఐస్ కి ఎఫెక్ట్ అవుతుంది, దీని గురించి అయితే మాట్లాడదాం. సో మొట్టమొదటిగా ఆల్రెడీ నేను మా ఇంట్లో పెళ్లి సంబరాల వీడియో పార్ట్ 1 అయితే పోస్ట్ చేశాను. ఇవాళ పార్ట్ 2 పోస్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈ కరెంట్ న్యూస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవాళ ఇది కవర్ చేసి తర్వాత ఎప్పుడైనా పార్ట్ 2 అయితే చేస్తాను. ఎవరైనా ఆ పెళ్లి సంబరాల వీడియో మిస్ అయిపోయింటే నా ఛానల్లో ఉంటుంది, ఇక్కడ తమ్నెల్ కూడా పోస్ట్ చేస్తాను. సో మొట్టమొదటిగా నిన్న మార్నింగ్, అంటే టైమ్ జోన్ ఇష్యూస్. సో డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ 2.0లోని మొట్టమొదటిగా బర్త్ రైట్ సిటిజన్షిప్ అయితే క్యాన్సిల్ చేశాడు. సో బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ఏంటంటే, ఎవరైనా సరే, ఎలాగైనా సరే, ఎక్సెప్షనల్ కేసెస్ మినహాయించి అమెరికాలో పుడితే వాళ్ళకి అమెరికా పౌరసత్వం, అమెరికా పాస్పోర్ట్ దొరికిపోతాయి. ఉదాహరణకి అంటే ఎవరైనా సరే, ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ ఇండియా నుంచి కానీ, లేకపోతే ఒక ఫిల్మ్ స్టార్ కపుల్ కానీ అక్కడికి వెళ్ళి అక్కడ కాన్పు జరిగితే అమెరికా హాస్పిటల్లో ఎవరు పుట్టినా కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం వచ్చేస్తుంది, యుఎస్ సిటిజన్షిప్. ఇది 14th అమెండ్మెంట్ ఆఫ్ ద అమెరికన్ కాన్స్టిట్యూషన్, 14వ సవరణ అమెరికా రాజ్యాంగంలోని 1860లో ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయిన సవరణ. దీన్ని బట్టి ఏంటంటే, అమెరికా పాపులేషన్ పెంచడానికి, ఎందుకంటే అమెరికా 1776లో స్వాతంత్రం వచ్చింది, తర్వాత యూరప్ నుంచి అట్రాక్ట్ చేయడానికి మనుషుల్ని అందరినీ ఈ సవరణ అయితే వచ్చింది. సో ఆ విధంగా ఎవరైనా సరే అమెరికాలో పుట్టుంటే అమెరికా పౌరసత్వం ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ట్రంప్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆయన సైన్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటంటే, ఎవరైనా సరే అమెరికాలో పుడితే వాళ్ళకి ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం వర్తించదు, వాళ్ళకి పాస్పోర్టు అయితే దొరకదు. ఎవరైనా సరే ఇద్దరు పేరెంట్స్లో, తల్లి తండ్రి ఇద్దరిలోని ఒకళ్ళైతే కంపల్సరీగా అమెరికా సిటిజన్ అయినా అయి ఉండాలి, లేకపోతే అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా అయి ఉండాలి. ఓకే, సో దీనివల్ల H1B వీసాకి డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఎవరైతే H1B వీసా మీద ఉన్నారో, స్టూడెంట్ వీసా మీద ఉన్నారో వాళ్ళు కానీ పిల్లల్ని కంటే ఆ పిల్లలకి అమెరికా పౌరసత్వం రాదు, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మొదలైతే. సో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా రెట్రోగ్రెసివ్గా, అంటే వెనక డేట్ నుంచి రెట్రోస్పెక్టివ్గా, ఏమంటారు వర్డ్, రెట్రోస్పెక్టివ్గా వెనక డేట్ నుంచి ఇవ్వలేదు. కాబట్టి ఎవరికైతే ఇవాళ, మొన్నటికి ముందంతా పుట్టిన వాళ్ళ పౌరసత్వం మాత్రం అలానే ఉంటుంది. దాని పరంగా అయితే ఎడిషనల్ ఏదైనా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వస్తే కానీ ప్రస్తుత సైన్ చేసిన బిల్లో మాత్రం
ప్రస్తుతం ట్రంప్ సైన్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో మాత్రం ఆ డేటు ఫిబ్రవరి 1 నుంచి. సో ఫిబ్రవరి 1 తర్వాత ఎవరైనా సరే అమెరికా సిటిజన్ కాకపోయినా, ఒక పేరెంట్ అమెరికా సిటిజన్ కాకపోయినా, గ్రీన్ కార్డ్ హోల్డర్ కాకపోయినా H1B వీసా ఉన్నట్టయితే డెఫినెట్గా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది రాంగ్ మూవా రైట్ మూవా అన్నది డిబేట్ చేయొచ్చు, అటు చేయొచ్చు ఇటు చేయొచ్చు. మొత్తానికి ట్రంప్ అయితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాడు. ఆయన చెప్పిన రీజన్స్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు మెక్సికో నుంచి ఇంచుమించుగా 11 కోట్ల 11 మిలియన్ అంటే 1,14,00,000 ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. ఇల్లీగల్ అంటే ఫెన్సులు దాటుకొని, లేకపోతే సొరంగాలు తవ్వుకొని, లేకపోతే ఏదో విధంగా సముద్ర మార్గాన వచ్చేసి, లేకపోతే టూరిస్ట్ వీసా లాగా వచ్చేసి అమెరికాలో స్థిరపడిపోయిన వాళ్ళని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటారు. అంటే వాళ్ళకి లీగల్ స్టేటస్ లేదు. సో ఇలాగ లీగల్ స్టేటస్ లేకుండా వచ్చేసిన వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళు ఆటోమేటిక్గా అమెరికన్ పౌరసత్వం వచ్చేస్తే కొన్నాళ్ళకి ఏమవుతాయంటే సివిల్ లిబర్టీస్ కోర్ట్స్ వాళ్ళను ఎప్పుడైనా సరే ఒక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ని వెనక్కి పంపించేయాలి అంటే దానికి బాండ్ ఏంటంటే, మాకు ఆల్రెడీ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి మేము వాళ్ళని తీసుకెళ్ళినాం వెనక్కి, ఎందుకంటే అమెరికా పౌరసత్వం పోతుంది, లేకపోతే అమెరికన్ పౌరసత్వం కాబట్టి వాళ్ళకి లీగల్ రైట్ ఉంది ఇక్కడ ఉండడానికి, వాళ్ళని కేర్ చేయడానికి మేము ఇక్కడ ఉండిపోవాలి అని ఒక లూప్ హోల్. తర్వాత రెండో లూప్ హోల్ ఏంటంటే, ఈ అమెరికన్లో పుట్టిన చిల్డ్రన్ వాళ్ళకి 16-18 వయసు వచ్చాక వాళ్ళు పేరెంట్స్కి మా నాన్న మా అమ్మ అని సిటిజన్షిప్ స్పాన్సర్ చేయొచ్చు. అలా స్పాన్సర్ చేస్తే 3 నుంచి 6 నెలల్లోని గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా అమ్మకి గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేస్తే 3 నుంచి 6 నెలల్లో గ్రీన్ కార్డ్ అయితే వచ్చేసి తను ఇంకా 5 ఏళ్ళలోని మా అమ్మ కూడా అమెరికన్ సిటిజన్ అయిపోవచ్చు. సో ఈ విధంగా ఈ రెండో లూప్ హోల్ ఏంటంటే, ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు లేకపోతే టెంపరీ వీసా మీద వచ్చిన వాళ్ళ పిల్లల్ని కంటే 18 ఏళ్ళ తర్వాత ఆటోమేటిక్గా ఒకవేళ వీళ్ళకి గ్రీన్ కార్డ్ రాకపోతే ఆటోమేటిక్గా వాళ్ళకి గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ కానీ అప్రూవ్ అయిపోతుంది. సో ఇది ఒక డొంక తిరుగుడు విధానం అమెరికన్ సిటిజన్షిప్ తెచ్చుకోవడానికి. సో ఇది లీగల్ కాదు అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పింది కూడా ఇదే. సో ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం చెప్పాడో అదైతే మొత్తానికి తూచా తప్పకుండా ఆచరణలో పెట్టేశాడు. ఓకే, దీనివల్ల ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే సైన్ చేశాడు, కానీ దీనికి లీగల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ 14 డెమోక్రేట్ రాష్ట్రాలు, తర్వాత ACLU అంటే అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ACLU ఆల్రెడీ ప్రెసిడెంట్ని సూ చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అగేన్స్ట్ గా నువ్వు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎలాగ పెడతావు అని ఆల్రెడీ కౌంటర్ ఫైల్ చేశారు. ఈ ఫైల్ చేస్తే అది న్యాచురల్గా మెల్లగా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతుంది. సో సుప్రీంకోర్టు రీఇంటర్ప్రెట్ చేసి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వ్యాలిడా కాదా, ఒకవేళ సుప్రీంకోర్టు కానీ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని కొట్టేస్తే మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సీజ్ టు ఎగ్జిస్ట్, అంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆచరణలో ఉండదు. కాబట్టి ఇంతకు ముందులాగే H1B వీసా ఉన్న వాళ్ళకి, F1 వీసా ఉన్న వాళ్ళకి, ఇల్లీగల్గా ఉన్న వాళ్ళకి, టూరిస్టులుగా వచ్చిన వాళ్ళ పిల్లలకు కూడా అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది. సో అమెరికన్ సిటిజన్షిప్ ప్రస్తుతానికి ఫిబ్రవరి 1 నుంచి అమెరికన్ సిటిజన్ కాకపోయినా, గ్రీన్ కార్డ్ హోల్డర్ కాకపోయినా వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కొత్తగా జన్మించిన పిల్లలకి రాదు. ఎవరికైతే ఆల్రెడీ అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేసిందో ఏ పిల్లలకి, వాళ్ళు ప్రస్తుతానికి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నిన్న సైన్ అయింది, అది ఫిబ్రవరి 1 నుంచి ఎఫెక్ట్లోకి వెళ్తుంది. సో ఫిబ్రవరి 1 నుంచి ఈ చేంజెస్, ఈ మార్పులు అయితే అవుతాయి. సో నన్ను అడిగితే ఇది కరెక్ట్ బిల్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకి నేను ఒకే విధంగా చెప్తాను. నేను భారతదేశంలో పుట్టాను. భారతదేశంలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కి భారతీయ సిటిజన్షిప్ పౌరసత్వం కానీ పాస్పోర్ట్ కానీ ఇస్తారా? ఇవ్వరు. ఓకే, సో ఇప్పుడు రోహింగ్యా ఎంతో మంది ఉన్నారు శరణార్థులు, వాళ్ళకి భారతీయ పౌరసత్వం ఇవ్వరు. బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇండియాలో పౌరసత్వం ఇస్తారా? వాళ్ళ పిల్లలకు పౌరసత్వం ఇస్తారా? ఇవ్వరు. సో భారతదేశంలో మనకి లేని వెసులుబాటు అమెరికాలో కావాలి అంటే అలాగా. సో నాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ వచ్చారు, సరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎలాగ లీగల్గా ట్యాకిల్ చేయాలో అది లా చూసుకుంటుంది.
అది నా విషయం కాదు. దానికే కదా ప్రెసిడెంట్ని లేకపోతే కాంగ్రెస్ మెన్ని సెనేటర్ని ఎన్నుకుంది. సో అది లీగల్ ప్రాసెస్, లీగల్గానే వెళ్తుంది. సో నేను కొన్ని అనాలిసిస్లో అయితే చూశాను. సో H1B మీద కూడా H1B అనేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. ఇమ్మిగ్రెంట్ వీసా అంటే గ్రీన్ కార్డ్. సో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాకి గ్రీన్ కార్డ్ వెసులుబాటు అయితే ఉంది కాబట్టి సో న్యాయంగా అయితే H1B మీద వచ్చిన వాళ్ళకి F1 పిల్లలకి సిటిజన్షిప్ ఆటోమేటిక్గా, అంటే ఈ బర్త్ రేట్ సిటిజన్షిప్ తీస్తే ఆటోమేటిక్గా రాదు. కాబట్టి నాకైతే పర్సనల్గా ఏం ప్రాబ్లం లేదు. నాకు జనాలు అడిగే ఇమ్మీడియట్ క్వశ్చన్ ఏంటంటే మరి అనుష్క సిటిజన్షిప్ ఎలా వచ్చింది? నాకు గ్రీన్ కార్డు 2004లో వచ్చింది, అనుష్క 2007లో పుట్టింది. సో తనకి ఈ సిటిజన్షిప్ లా అయితే ఒకవేళ తీసేసినా వెనక్కి వెళ్ళిపోయి డేట్లు పెట్టినా రెట్రోగ్రేడ్ అయినా కూడా ఏమంటారు రిగ్రెసివా ఏదో నాకు వర్డ్ రావట్లేదు ప్రస్తుతానికి, అలా అయినా కూడా తనకి సిటిజన్షిప్ పోదు. కానీ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఈ రోజు వరకు వచ్చినవన్నీ ఆయన తీయట్లేదు. సో మళ్ళీ దీనికి ఆల్రెడీ లీగల్ ఛాలెంజెస్ అయితే సైన్ చేసేసారు కాబట్టి ఇది అప్లికబుల్ అవుతుందా లేదా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు ఎంత వేగంగా నిర్ణయిస్తుంది అది చూడాల్సిందే. సో ఓకే, సో బర్త్ సిటిజన్షిప్ గురించి మీకు క్లారిటీ ఇచ్చాను. చాలా మంది ఏం చెప్తారంటే H1B పిల్లలు, అంటే ఇప్పుడు H1B వాళ్ళకి కానీ F1 మీద వీసా మీద ఉన్న వాళ్ళకి, లీగల్ వీసా మీద ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అంటే ఆయన అనాలిసిస్ చెప్పారు, లేదు వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. లేదు, నేను మళ్ళీ చదివాను, క్లారిటీ తీసుకున్నా. ఒక పేరెంట్ అయితే తప్పకుండా అమెరికన్ సిటిజన్ కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్ కానీ అవ్వాలి, లేకపోతే వాళ్ళకి పిల్లలకి ఆటోమేటిక్గా బర్త్ రేట్ రాదు. నెంబర్ 1. నెంబర్ 2, నిన్న రాత్రి డిపోర్టేషన్లు అయితే స్టార్ట్ అయిపోయాయి. 11.4 మిలియన్ అన్డాక్యుమెంటెడ్ వర్కర్స్ ఉన్నారు. అంటే 11 మిలియన్ అంటే 1,14,00,000 ఇంచుమించుగా, ఇంకా ఎక్కువే ఉండొచ్చు, లేదా 11 కోట్ల కొంచెం కన్ఫ్యూజన్. ఇందులోని కొంతమందికి లీగల్గా వెనక్కి పంపించడం అయితే మొదలైపోయింది. సో భారతదేశం నుంచి ఎంతో మంది లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నా కూడా అందులో 18,000 మంది అయితే డాక్యుమెంటెడ్, అంటే డాక్యుమెంటెడ్ అన్డాక్యుమెంటెడ్, అంటే డాక్యుమెంట్ లేని వాళ్ళని డాక్యుమెంట్ చేసిన వాళ్ళని ఇంతకుముందు భారతదేశం అయితే మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అన్నది. భారతదేశం కూడా ఆయన 18,000 మంది మేము వెనక్కి తీసుకుంటామని ట్రంప్ ఇనిషియేట్ చేయకముందే చెప్పారు, అంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ సరిగ్గా ఉండాలని. సో 18,000 మంది డాక్యుమెంట్ అవ్వబడిన అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్, అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని భారతదేశం వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకుంది. ఇది ఒక న్యూస్, ఇది ఎవరు కవర్ చేయట్లేదు, ఇది నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. తర్వాత H1B ప్రోగ్రామ్ గురించి మాట్లాడదాం. H1B ప్రోగ్రామ్ గురించి చాలా అపోహలు అయితే ఉన్నాయి. చాలా మంది ఏమంటారంటే H1B క్యాన్సిల్ అయిపోతుంది, H1B వల్ల అది అయిపోతుంది, ఇది అయిపోతుంది. నేను చెప్తున్నా, H1Bలు సంవత్సరానికి 85,000 వీసాలు ఉద్యోగరీత్యా మనం ఇక్కడ అమెరికాలో ఇష్యూ అవుతాయి. ఈ 85,000 వీసాల్లోని 20,000 ఎవరైతే అమెరికన్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే ఇక్కడ మాస్టర్స్ డిగ్రీయో లేకపోతే డాక్టరల్ డిగ్రీయో చేస్తారో వాళ్ళకి 20,000 కోట. అది లాటరీ సిస్టమ్. అంటే ఒక సంవత్సరంలోని 1,00,000 మంది విద్యార్థులు అమెరికన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయితే అందులో 20,000 మందికి మాత్రమే ఆటోమేటిక్గా H1B వీసా వచ్చేస్తుంది. H1B వీసా ఏంటంటే మనం మనం చదువుకున్నప్పుడు మనకు ఉండేది F1 వీసా. ఈ F1 వీసా చదువు అయిపోయాక ఆటోమేటిక్గా OPT 1 సంవత్సరానికి ఇస్తుంది. 1 సంవత్సరానికి OPT ఏంటంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఆ సంవత్సరం ఏ వీసా లేకపోయినా, అంటే F1 లేకపోయినా, H1 లేకపోయినా, గ్రీన్ కార్డ్ వాళ్ళు ఎలాగైతే అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవచ్చో అలానే OPTలో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవచ్చు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు దశాబ్దాల క్రితం మాకు 1 సంవత్సరం వచ్చేది. ఇప్పుడు ఏంటంటే 1 సంవత్సరం వచ్చి ఆ తర్వాత 2 ఏళ్ళు మన రెన్యూ అవుతుంది. అంటే బేసిక్గా ఎవరైనా సరే అమెరికన్ యూనివర్సిటీలో, అమెరికన్ కాలేజీలో చదువుకుంటే ఆ తర్వాత 3 ఏళ్ల వరకు అమెరికాలో ఏ వీసా ఇష్యూ లేకుండా పని చేసుకోవచ్చు, వాళ్ళకి సరైన జాబ్ దొరికితే. సో ఈ రూల్స్ ఏమైనా మారాయా? మారలేదు, ఎగ్జాక్ట్గా సేమ్ రూల్స్ ఉన్నాయి. సో మొత్తం 85,000 వీసాలు. సో 20,000లోని ఎవరెవరికైతే లాటరీలో రాదో మిగతా విద్యార్థులందరూ మిగతా ఉన్న 65,000 వీసాలు పూల్, అంటే 65,000లోని పడిపోతారు. సో ఒకవేళ 1,00,000 మంది H1Bకి అప్లై చేస్తే ఈ మిగతా స్టూడెంట్స్ ఒక 85,000 ఉంటే ఈ 1,85,000లోని 65,000 మందికి మాత్రం H1B వీసాలు వస్తాయి. ఈ నెంబర్స్ మారలేదు. H1B ప్రోగ్రాంలోని ఏమీ తేడా లేదు. కాకపోతే బైడెన్ వచ్చినప్పుడు కొన్ని చేంజెస్ 1774 చేంజెస్ అయితే చేశారు H1B ప్రోగ్రామ్కి. ఆ 74 సవరణలు కూడా వెంటనే
ట్రంప్ ఎత్తేసాడు ఒక సైన్తోని ఆ 74 సవరణలు ఎత్తేసాడు. కాబట్టి ట్రంప్ 1.0లోని ఏవేవైతే H1B రూల్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్గా అవే H1B రూల్స్ ట్రంప్ 2.0లో ఉన్నాయి. అంతేగాని ప్రోగ్రామ్ ఎత్తేయడం కానీ వెనక్కి H1Bలు పంపించడం కానీ ఏ బుద్ధున్నోడు కూడా టాలెంటెడ్ పీపుల్ని వదులుకోడు. అంటే ఇప్పుడు ఇండియాలో బ్రైట్ మైండ్స్, అమేజింగ్ మైండ్స్ ఉంటాయి, ఆస్ట్రేలియాలో ఉంటాయి, చైనాలో ఉంటాయి. వీళ్ళందరూ H1B ప్రోగ్రామ్ ఉంటేనే కదా అమెరికాకు వచ్చి యాపిల్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ లేకపోతే ఏఐలో కానీ మైక్రోసాఫ్ట్లో కానీ పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్ చేయాలి. నేను వచ్చింది కూడా H1B, నేను వచ్చింది F1 స్టూడెంట్ వీసా తర్వాత జాబ్ వీసా తర్వాత గ్రీన్ కార్డ్ తర్వాత అమెరికన్ సిటిజన్షిప్ వచ్చింది. ఓకే, ఇదంతా లాంగ్ ప్రాసెస్, లీగల్గా వచ్చింది, అప్పుడు ఉన్న లా బట్టి వచ్చింది. ఏది ఎక్స్ట్రా మ్యారిటల్ కానీ ఎక్స్ట్రా లా లాగా రాలేదు. సో ఎవరు ఏ బుద్ధున్నాడు కూడా ఆ పూల్ని ఒప్పుకోడు. సో ట్రంప్ సపోర్టర్లో 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్, మగ, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని దాన్ని మగ వింగ్ అంటారు. వీళ్ళు ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్. తర్వాత ఎలాన్ మస్క్, లారీ ఎలిసన్, తర్వాత మన ఎవరైనా తమిళైనా వివేక్ రామస్వామి, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఏమంటారంటే H1B చాలా ఇంపార్టెంట్. టాలెంట్ని మనం ఎక్కడి నుంచిన ప్రపంచం నుంచి ఆకర్షించాలి. ఆ టాలెంట్ ఆకర్షించబట్టే కదా అమెరికా ముందంజలో ఉంది అని వాళ్ళకి కూడా మొత్తానికి ట్రంప్ అయితే క్లియర్గా చెప్పాడు. లీగల్ ఇమ్మిగ్రేషన్ని ఆయన ఎటువంటి నెంబర్లు తగ్గించను అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. కాకపోతే H1B మీద ఉన్న వాళ్ళకి లీగల్ బ్యాటిల్స్ అయితే డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయి, రిస్ట్రిక్షన్స్ పెరుగుతాయి. ఈ H1B ప్రాసెస్లో కఠినంగా, ఇంతకుముందు జో బైడెన్ లా ఉన్నప్పుడు ఈజీ అయితే అవ్వదు. సో లీగల్గా ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఇంతకుముందు లొసుగులు ఉన్న వాళ్ళకి లేకపోతే ఈ విధంగా సర్కమెంట్ చేసిన వాళ్ళకి, ఏదైనా లాని బైపాస్ చేసిన వాళ్ళకి, అలాంటివన్నీ జో బైడెన్ ఇచ్చిన 74 సవరణలతో కొంచెం ఈజీ అయిపోయింది. సో ఆ ఈజీనెస్ అంటే ఆ సులభతరం అయితే డెఫినెట్గా పోతుంది. సో ఇప్పుడు H1B మీద ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా లీగల్ మ్యాటర్స్ కానీ, ఎక్స్ట్రా డాక్యుమెంటేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే డిలే అయ్యే స్టేటస్లు ఇవన్నీ అయితే అవుతాయి. సో ఆ విధంగా అయితే H1B స్టేటస్ మీద ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతారు. సో మళ్ళీ మీకు చెప్తున్నా, సంవత్సరానికి 85,000 వీసాలు. సో నేను చూస్తే ఇంచుమించుగా 2019 నాటికి 5,83,000 మంది H1B మీద ఉన్నారు. ఇప్పుడు లెక్క మరి 25 కాబట్టి 7 నుంచి 8 లక్షల మంది H1B వీసా మీద ఉన్నారు. ఈ 7 నుంచి 8 లక్షల H1B వీసాల్లోని ఇంచుమించుగా 70% భారతీయులే. అంటే 5 లక్షల వరకు భారతీయ ఫ్యామిలీలు, NRIs, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అమెరికాలో పనిచేస్తున్నారు. 5 లక్షల మందికి వాళ్ళ వైఫ్లు, వాళ్ళ పిల్లలు చూసుకుంటే 20 లక్షలు దాటి అమెరికాలోని పనిచేస్తున్నారు. సో వీళ్ళకి లీగల్గా ఎక్కువ డాక్యుమెంటేషన్ ఇవ్వాల్సి రావచ్చు, లేకపోతే కొంచెం డిలే టాక్టిక్స్ ఉంటాయి. కాకపోతే H1B నెంబర్స్లో అయితే ఎటువంటి ప్రమాదం లేదు, ఎటువంటి చేంజ్ లేదు. సో ఇది నేను గంటాపదంగా రీసెర్చ్ చేసి చెప్తున్నా. ఓకే, ఇది మంచి విషయమే కాదా అంటే డెఫినెట్గా మంచి విషయం. లీగల్గా బైండింగ్గా డాక్యుమెంటేషన్ ఉండాలి. ఎవరెవరో సర్కమెంట్ చేసి సైడ్ నుంచి వచ్చేసి ఎలా అవుతుంది? సో లీగల్ డాక్యుమెంట్ మేము ఫాలో అయ్యాం. లీగల్ ప్రాసెస్ని, ఏ దేశమైనా లీగల్ ప్రాసెస్ని వాళ్ళు ఫాలో అవ్వాలి. మళ్ళీ నేను మీకు నిన్న ట్రంప్ వీడియోలో చెప్పినట్టు ప్రతి దేశానికి నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ పారమౌంట్. అమెరికాలోని ఏం జరగాలి? అమెరికాలో అమెరికన్ ప్రజలు, అమెరికన్ కాంగ్రెస్, అమెరికన్ ప్రెసిడెంట్, అమెరికన్ కోర్ట్స్ డిసైడ్ చేస్తాయి. జపాన్ డిసైడ్ చేయలే కదా. అలానే ఇండియాలో ఇండియన్స్కి ఏం జరగాలని భారతీయ ప్రభుత్వం, భారతీయ పార్లమెంటు వాళ్ళకి ఎలా అయితే మంచిదో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అందులో తప్పే ఉంది. ఇండియా ఇస్ ఫర్ ఇండియన్స్, అమెరికా ఇస్ ఫర్ అమెరికన్స్, జపాన్ ఇస్ ఫర్ జాపనీస్, అంతే కదా. అలా అని టాలెంట్ నాపేస్తారంటే అది ట్రంప్ ఎవరు చేసినా అది బుద్ధి లేని డిసిషన్. కాబట్టి H1B విషయంలోని ఎటువంటి చేంజ్ లేదు, నెంబర్స్లోని చేంజ్ లేదు. ఏదైనా కఠినం అవుతుందంటే మోర్ డాక్యుమెంటేషన్, కరెక్ట్గా రుజువులు, కరెక్ట్గా ఎవిడెన్స్, ఏవైనా అయితే 2-3 క్వెరీలు వస్తాయి. ఆ 2-3 క్వెరీలు ఆన్సర్ చేయడం వల్ల కొంచెం ప్రాసెస్ అయితే డిలే అవుతుంది. సో ఇది H1B అప్డేటు. బర్త్ రైట్ సిటిజన్షిప్ అప్డేటు. మీకు ఈ 2 కొంచెం బర్నింగ్ టాపిక్స్ కాబట్టి ఈ 2 మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఆర్డర్ మీకు స్టార్టింగ్లో పెట్టాను. స్టార్గేట్ ప్రాజెక్ట్ అని $500 బిలియన్. $500 బిలియన్ అంటే 42,50,000 కోట్లు మంజూరు అయితే అయింది. అందులో 100 బిలియన్స్ ఆల్రెడీ అప్రూవ్ చేసేసారు. దీంతో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్స్, ఆ తర్వాత
లారీ ఎలిసన్ ఆయన ఆరకల్ ఒకప్పుడు స్థాపించిన ఆయన ఆరకల్ సీఈఓను ఆయన వీడియో ఆయన క్లిప్ చూస్తే ట్విట్టర్లోని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈవెన్ క్యాన్సర్ని కంట్రోల్ చేసే వ్యాక్సిన్స్ కూడా తయారు చేయడానికి దోహదపడతాయి అని. ఏదైనా సరే మన ఏఐ పరంగా ముందుకెళ్తున్నాం కాబట్టి $500 బిలియన్ చేయడం వల్ల ఇంకా టెక్నికల్గా సౌండ్ ఉన్న వాళ్ళకి, అమెరికాలో ఉన్న వాళ్ళకి, లేకపోతే H1Bలకి ఇంకా ఎక్కువ జాబ్స్ వస్తాయి, తక్కువ జాబ్స్ రావు. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. సో ఇది ఆల్రెడీ 20 నిమిషాలు అయిపోతుంది కాబట్టి ఇంకా ఇంపార్టెంట్వి క్విక్గా చెప్తాను. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికాని ఆయన విత్డ్రా చేసుకున్నాడు. ప్యారిస్ క్లైమేట్ ట్రీటీ నుంచి కూడా విత్డ్రా చేసుకున్నాడు. ఆ ప్యారిస్ అది మంచా చెడా అన్నది మనం నెక్స్ట్ వీడియోలోని మాట్లాడదాం. ప్యారిస్ క్లైమేట్ ట్రీటీ ఏంటి, ప్యారిస్ క్లైమేట్ చేంజ్ ట్రీటీ ఏంటి, అసలు ఆ ఒప్పందం ఏంటి, ఎందుకు విత్డ్రా అయ్యారు, అదంతా మనం తర్వాత డెఫినెట్గా మాట్లాడుకుందాం. కాకపోతే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దానివల్ల అమెరికాకి $1 ట్రిలియన్, $1 ట్రిలియన్ అంటే ఎన్ని కోట్లు ఇక్కడ కింద పెడతాను సేవ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, అది మంచా చెడా ఎందుకు అలా అవుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో పెట్టుకుందాం. అంతేకాకుండా గ్రీన్లాండ్ కొనేస్తానని ఉవ్విళ్ళూరుతున్నాడు. గ్రీన్లాండ్ ఎందుకు కొందాం అనుకుంటున్నాడు, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అది కూడా వేరే వీడియోలోని, పానమా కెనాల్ గురించి కూడా వేరే వీడియోలో మాట్లాడతాం. ఆయన విపరీతంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు అక్కడే ప్రెస్ని నిల్చోపెట్టేసి టకా 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 సైన్ చేసేస్తున్నాడు. సో దిస్ వాట్ వీ వాంట్. నేను 1996లో వచ్చినప్పుడు బిల్ క్లింటన్ రెండోసారి ప్రెసిడెంట్ ఎలక్షన్ అవుతుంది. నేను ఆగస్ట్లో వెళ్ళాను, జనవరిలో మీకు తెలుసు కదా, ఎప్పుడు అయింది. సో బిల్ క్లింటన్ రెండోసారి, అంటే మొదటిసారి అయిపోయింది 4. అక్కడి నుంచి నేను వింటున్నా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ గురించి, అది చేయాలి ఇది చేయాలి. ఆ తర్వాత అది అయిపోయింది, జార్జ్ బుష్ 2 సార్లు వచ్చేసాడు, తర్వాత ఒబామా 2 సార్లు వచ్చేసాడు, తర్వాత ట్రంప్ వచ్చారు, తర్వాత బైడెన్ వచ్చారు. ఇంతమంది ప్రెసిడెంట్లు వచ్చారు, ఏ యాక్షన్ లేదు. అట్లీస్ట్ ఈయన చెప్పింది ఈయన ఆచరణలో పెడుతున్నాడు. రైటా రాంగా అనేది 2 సైడ్లు ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా 100% ఆఫ్ ద పాపులేషన్ ఏ ప్రెసిడెంట్కి సపోర్ట్ ఇవ్వరు. ఆల్వేస్ 50-50. ఆయనకు పవర్ వచ్చింది, ఆయన ఏం చేయగలడో చేస్తాడు. అది కానీ కోర్ట్ సపోర్ట్ చేస్తే ఇంకా బర్త్ సిటిజన్షిప్ అయితే డెఫినెట్గా పోతుంది. టూరిస్ట్ సిటిజన్షిప్ కూడా అని కూడా అనొచ్చు. అంటే ఎవరైనా బాగా డబ్బున్న సౌదీ అరేబియా నుంచి కానీ, ఇండియా నుంచి కానీ, రష్యా నుంచి కానీ, ఆలిగార్స్ కానీ ఎవరైనా సరే వచ్చేసి పిల్లల్ని అక్కడ కనేసి సిటిజన్షిప్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళని మళ్ళీ అమెరికా పంపించేసి అన్ని రకాలు ఇది తీసుకుంటారు. ఇది మాత్రం ప్రస్తుతానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం ఆగిపోతుంది. ఓకే, మళ్ళీ కోర్ట్స్ ఏమంటాయో దాన్ని వేచి చూడాలి. ఇది నేను చెప్పదలుచుకుంది ఈ వీడియోకి. సో నెక్స్ట్ వీడియోలోని ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు ఏమనిపిస్తుందో మీరు చెప్పండి. బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి ఇండియన్ సిటిజన్షిప్ ఇచ్చేయొచ్చా? ఒకవేళ ఆ ఆన్సర్ నో అయితే అమెరికాలో కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి సిటిజన్షిప్ ఇవ్వకూడదు. ఎవరెవరికైతే బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి, పాకిస్తాన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి ఇండియాలో సిటిజన్షిప్ ఇవ్వచ్చు అనుకుంటారు, మీరు పాటుపడండి. మీరు అమెరికన్ సిటిజన్ అయితే మీరు డెఫినెట్గా అందరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి స్టేటస్ ఇచ్చేయాలని మీరు పాటుపడండి. నో ప్రాబ్లం. వీఆర్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ. సో వీ డిబేట్, వీ డిస్కస్. అండ్ తర్వాత చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఒకవేళ నువ్వు F1 H1 మీద ఉంటే ట్రంప్కి సపోర్ట్ చేస్తావా? F1 H1 మీద నేను ఉంటే నాకు ఓటు అధికారం ఉండదు. సో నేను ట్రంప్కి సపోర్ట్ చేశానా, బైడెన్కి సపోర్ట్ చేశానా, గ్రీన్ పార్టీకి సపోర్ట్ చేశానా, అసలు మ్యాటరే లేదు. సో ఇది ఒక ఇన్వాలిడ్ క్వశ్చన్. ఇంకా లాస్ట్ క్వశ్చన్, కొంతమంది యాంటీ అమెరికనిజం అని చాలా అమెరికా పోవాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే యూట్యూబ్ అన్నది, వాట్సాప్ అన్నది, ఫేస్బుక్ అన్నది, ఇన్స్టాగ్రామ్ అన్నది, ఇవన్నీ యాపిల్ ఐఫోన్ అన్నది, మైక్రోసాఫ్ట్ అన్నది, గూగుల్ అన్నది, ఇవన్నీ అమెరికన్ ప్రోడక్ట్సే. ఎవరెవరైతే పూర్తిగా యాంటీ అమెరికన్, మీరు అమెరికా చచ్చిపోవాలి, అమెరికా అంటే మీకు హేట్ ఉందో, ఇవన్నీ వాడడం మానేయండి. ఇది మొదటి పరిణామం. ఆ తర్వాత ఇప్పుడు నా యూట్యూబ్ మీద మీరు అమెరికా గురించి ఎక్కించుగా కామెంట్ పెట్టి అమెరికన్ ప్రోడక్ట్ అయిన యూట్యూబ్ వాడుతూ అమెరికన్ టెక్నాలజీ యాపిల్ ఫోన్ వాడితే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. సో మీరు ఏదైనా వేరే ఫార్మ్ చూసుకోండి. ఇది సిన్సియర్ అడ్వైస్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా, డీటెయిల్గా ఉందనుకుంటా. రెగ్యులర్గా వీడియోలు పెడతాను, అప్డేట్లు పెడతాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా, చాలా మంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నారు. 50% దాటి, అంటే నాకు 2 లక్షల వ్యూస్ వస్తే 1,00,000 మంది దాటి సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్నారు. కాబట్టి ఈ 1,00,000 మందికి నేను మనం చేసుకుంటానంటే మీరు నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. నేను 1 మిలియన్ మార్క్ కోసం, నా మైల్ స్టోన్ కోసం ఎన్నో మైల్ స్టోన్స్ దాడేశాను. ఈ 1 మిలియన్ యూట్యూబ్ మైల్ స్టోన్ కోసం వెయిట్ చేస్తున్నా. సో తప్పకుండా నా వీడియోస్ చూస్తున్నట్టయితే మాత్రం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.